ఇండియన్ హిస్టరీ 10,000 బిట్స్ పార్ట్ 37. మౌర్యానంతర యుగంలో మత పరిస్థితులు. మౌర్యుల అనంతరం మత రంగంలో అనేక మార్పులు సంభవించాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కాశ్మీర్లో నిర్వహించబడిన 4వ బౌద్ధ సంగీతిలో ఆవిర్భవించిన శాఖలు హీనయాన మరియు మహాయాన. బౌద్ధ మతంలో విగ్రహారాధన ఏ శాఖలో కనిపిస్తుంది? మహాయాన శాఖలో. శుంగులు, కణ్వులు మరియు శాతవాహనులు ఆదరించిన మతం వైదిక మతం. మౌర్యుల అనంతర యుగంలో ఆవిర్భవించిన నూతన మతం భాగవతం. భాగవత మతం అవైదిక మతం. భాగవత మతం యజ్ఞయాగాలను తిరస్కరించింది. వైదిక మతంలో యజ్ఞయాగాలు చాలా ఇంపార్టెంట్. భాగవత మతం భక్తి మార్గాన్ని బోధిస్తుంది. భాగవత మతంలో 5 దేవతలను పూజిస్తారు. దీనినే పంచరత్న పూజ లేదా పంచవీర పూజ అని అంటారు. ఈ 5 దేవతలు యదు తెగ మరియు వృష్ణి వంశానికి చెందినవారు. ఆ 5 దేవతలు చూద్దాం. వాసుదేవ కృష్ణుడు, దేవకి మరియు వసుదేవల కుమారుడు. కృష్ణుడు నంద మరియు యశోదల వద్ద పెరిగాడు. సంకర్షణ కృష్ణుడి యొక్క సోదరుడు. సాంబ కృష్ణుడి కుమారుడు. ప్రద్యుమ్న కృష్ణుడి కుమారుడు. అనిరుద్ధ ప్రద్యుమ్న కుమారుడు మరియు కృష్ణుడి యొక్క మనవడు. సో ఈ 5 దేవతలను భాగవత మతంలో పూజిస్తారు. కృష్ణుడి గురించి తొలి ప్రస్తావన ఏ ఉపనిషత్తులో ఉంది? చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. సో కృష్ణుడు దేవకి మరియు వసుదేవులకు జన్మించాడని, నంద మరియు యశోదల దగ్గర పెరిగాడని చాందోగ్య ఉపనిషత్తు సమాచారాన్ని ఇస్తుంది. కృష్ణుడు మరియు అర్జునుడికి మధ్య సంబంధాలను తెలియజేస్తున్న గ్రంథం అష్టాధ్యాయి. కృష్ణుడు మధురకు చెందిన రాజకుటుంబీకుడని, తర్వాత ద్వారకలో స్థిరపడ్డాడని తెలియజేస్తున్న గ్రంథం ఘటజాతక అనే బౌద్ధ గ్రంథం. కృష్ణుడు కంసుడిని సంహరించే కథను ఏ గ్రంథం తెలియజేస్తుంది? మహాభాష్యం. రచించినది పతంజలి. కృష్ణుడు మరియు 22వ తీర్థంకరుడైన అరిస్తనేమి లేదా నేమినాథ సమకాలీకులని, వీరిరువురు సొరియపురి అనే నగరంలో జీవించారని తెలియజేస్తున్న గ్రంథం ఉత్తరాధ్యాయన సూత్ర. ఇది ఒక జైన గ్రంథం. హీలియోడోరస్ అనే గ్రీకు రాయబారి స్వీకరించిన మతం భాగవత మతం. ఇతను శుంగరాజైన కాశీపుత్ర భాగభద్ర ఆస్థానంలో హీలియోడోరస్ ఉన్నాడు. హీలియోడోరస్ తాను వేసిన బేసనగర్ స్తంభశాసనంలో కృష్ణుడిని దేవదేవ అని, తనని తాను పరమ భాగవత అని పిలుచుకున్నాడు. ఎవరు? హీలియోడోరస్. వాస్తుశిల్పకళలు. మౌర్యుల అనంతర యుగంలో వాస్తుశిల్పకళలు. సో బౌద్ధ మతంలో కూడా ఈ శిల్పకళల్ని మనం చూసాం. కొన్ని అడిషనల్ పాయింట్స్ యాడ్ అయ్యాయి ఇక్కడ. మౌర్యుల అనంతర యుగంలో ప్రధానంగా గాంధార శిల్పకళ, మధుర శిల్పకళ మరియు అమరావతి శిల్పకళ అనే 3 విభిన్నమైన కళారీతులు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ గాంధార శిల్పకళ. గాంధార శిల్పకళ వికసించిన ప్రాంతం వాయువ్య భారతదేశం. గాంధార శిల్పకళ ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఇండో గ్రీకుల కాలంలో. గాంధార శిల్పకళ ఎవరి వల్ల ఉచ్చ స్థితికి చేరుకుంది అంటే టాప్ పొజిషన్? కుషాణుల వల్ల. గాంధార శిల్పకళకు ప్రధాన కేంద్రాలు పుష్కలావతి మరియు తక్షశిల. ఈ 2 ప్రాంతాలు కూడా గాంధార ప్రాంతంలో ఉన్నాయి. గాంధార శిల్పకళ శైలి మిశ్రమ శైలి. భారత సాంప్రదాయం మరియు గ్రీకు సంప్రదాయాల కలయికతో గాంధార శిల్పకళ ఆవిర్భవించింది. గాంధార శిల్పకళకు మరొక పేరు ఇండో గ్రీకు శిల్పకళ. గాంధార శిల్పకళ ఏ మతానికి చెందినది? ఇది పూర్తిగా బౌద్ధ మతానికి చెందిన శిల్పకళ. గాంధార శిల్పకళలో ఉండే విగ్రహాలు బుద్ధుడు మరియు బోధిసత్వుల విగ్రహాలు మాత్రమే గాంధార శిల్పకళలో ఉంటాయి. బోధిసత్వులు అంటే బుద్ధుడి పూర్వజన్మలు. గాంధార శిల్పకళ కేవలం మహాయాన బౌద్ధ మతానికే పరిమితం. ఎందుకంటే మహాయాన బౌద్ధ మతంలో
విగ్రహారాధన ఉంటుంది. హీనయాన బౌద్ధ మతంలో బుద్ధుడికి సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు. వీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. సో గాంధార శిల్పకళ మహాయాన బౌద్ధ మతానికే పరిమితం. గాంధార శిల్పకళలో ప్రధానంగా రూపొందించినవి బుద్ధుడి జీవితంలోని ప్రధాన ఘట్టాలు. గాంధార శిల్పాల్లో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? శారీరక సౌందర్యానికి. గాంధార శిల్పాలలో బుద్ధుడి శిల్పాలు పొడవాటి రింగుల జుత్తు, పెద్ద మడతలతో కూడిన దుస్తులు, బలమైన కండలు, అందమైన శరీరాన్ని ఈ శిల్పాలు కలిగి ఉంటాయి. గాంధార శిల్పకళలో బుద్ధుడు ఎవరిని పోలి ఉంటాడు? గ్రీకు దేవుడైన అపోలోని పోలి ఉంటాడు. గాంధార శిల్పాల్లో ఎక్కువగా ఉపయోగించిన రాయి నీలం బూడిద మరియు బూడిద రంగు రాయి, బ్లూయిష్ గ్రే ఆర్ గ్రే శాండ్ స్టోన్. గాంధార శిల్పులు ప్రపంచంలోనే అత్యంత పెద్ద బుద్ధుని శిల్పాలను ఎక్కడ నిర్మించారు? బమియాన్, ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్లో. ఇందులో 175 అడుగుల బుద్ధుని శిల్పం అత్యంత సుప్రసిద్ధమైంది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. అయితే 2001లో తాలిబన్లు ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. పెషావర్, పాకిస్తాన్లోని పెషావర్ వద్ద షాజీకి దేరీ వద్ద ఎవరు నిర్మించిన స్తూపం బయల్పడింది? కనిష్కుడు నిర్మించిన స్తూపం షాజీకి దేరీ వద్ద బయల్పడింది. ఈ స్తూపంలో బుద్ధుడితో పాటు ఇంద్రుడు మరియు బ్రహ్మ శిల్పాలు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ మధురా శిల్పకళ. గాంధార శిల్పకళపైన గ్రీకు ప్రభావం ఎక్కువగా ఉంది, కానీ మధుర శిల్పకళ పూర్తిగా స్వదేశీయమైనది. మధుర శిల్పకళ ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందింది? గంగా యమున మైదాన ప్రాంతంలో ఉన్న మధుర కేంద్రంగా మధుర శిల్పకళ అభివృద్ధి చెందింది. మధుర శిల్పకళను ఆదరించిన రాజులు శకులు. మధుర శిల్పకళ ఎవరి కాలంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంది? కుషాణుల ఆదరణతో చేరుకుంది. గాంధార మరియు మధుర శిల్పకళలు రెండూ కూడా కుషాణుల ఆదరణలోనే అభివృద్ధి చెందాయి. మధుర శిల్పకళలో ఏ విగ్రహాలను రూపొందించారు? అన్ని మతాల దేవుళ్ళ విగ్రహాలను మధుర శిల్పకళలో రూపొందించారు. బుద్ధ మరియు బోధిసత్వుల విగ్రహాలు, నగ్న తీర్థంకరుల విగ్రహాలు, త్రిమూర్తులు మరియు వారి భార్యలు, అర్ధదేవతల విగ్రహాలు, వీటితో పాటు అనేక లౌకిక విగ్రహాలను కూడా మధుర శిల్పకళలో తయారు చేశారు. మధుర ప్రాంతంలో లభించిన తలలేని కనిష్కుని విగ్రహం మధుర శిల్పకళకు చెందినది. మధుర శిల్పకళలో ఉపయోగించిన రాయి ఎర్రని ఇసుక రాయి. నెక్స్ట్ అమరావతి శిల్పకళ. అమరావతి శిల్పకళలో బుద్ధుని జీవిత విశేషాలను పాలరాతి లేదా సున్నపురాయి పలకల మీద చెక్కారు. ఈ పలకలను ఆయక పతములు అని అంటారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం కంటే ముందే శిల్పకళలో బుద్ధుడికి మానవ రూపం ఇవ్వబడలేదు. సో 2వ శతాబ్దం తర్వాత మానవ రూపం ఇచ్చారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం కంటే ముందు శిల్పకళలో బుద్ధుడికి మానవ రూపం ఇవ్వబడలేదు. పద్మము, రౌతులేని గుర్రం, స్తూపం, బోధి వృక్షం, ఖాళీ సింహాసనం, చెప్పులు, గొడుగు లాంటి గుర్తులతో గౌతమ బుద్ధుని చూపించడం జరిగింది. అమరావతి శిల్పకళ ఎక్కడ ప్రారంభమైంది? కృష్ణా గోదావరి దిగువ లోయల్లో అమరావతి కేంద్రంగా ప్రారంభించబడింది. అమరావతి ప్రాచీన నామం ధాన్యకటకం. అమరావతి ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఉంది. ఎవరి ఆదరణ వల్ల అమరావతి శిల్పకళ అభివృద్ధి చెందింది? శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల ఆదరణ వల్ల. అమరావతి శిల్పులు చెక్కిన బుద్ధ మరియు బోధిసత్వ విగ్రహాలు ఎక్కడ లభించాయి? అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు మరియు నాగార్జున కొండల్లో లభించాయి. అమరావతిలో నిర్మించిన భారీ స్తూపం ఎప్పుడు కూలిపోయింది? క్రీస్తు శకం 14వ శతాబ్దంలో. సజీవ శైలిగా పిలువబడే శిల్పకళ అమరావతి శిల్పకళ. అమరావతి శిల్పకళలో జీవకళ ఉట్టిపడే విధంగా శిల్పాలలో భావ ప్రకటనకి ప్రాధాన్యత ఇవ్వబడింది. బుద్ధుని చుట్టూ నాట్యం చేస్తూ గంధర్వులు మరియు యక్షులు ఏ శిల్పకళలో కనబడతారు?
అమరావతి శిల్పకళలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.